హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్య టైలర్స్. నిడిల్లా సూదిలా ఇట్లా సింగిల్గా దారం పెట్టుకొని 2 వరుసలు వచ్చేటట్టు పెట్టుకొని దీని చివర్లు ఇట్లా ముడి వేసుకొని నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే కాజా కుట్టు వర్క్, ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి కాడ కుట్టు ఉంటుంది కదా, స్టార్టింగ్ ఇది ఎక్కువ ఉంటుందండి. దీని తర్వాత గొలుసు కుట్టు, ముడి కుట్టు, ఇట్లా స్టెప్ బై స్టెప్ చూసుకుందాము. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ నేను మామూలుగా చూపిస్తున్నాను ఇట్లా వేయాలో. ముడి వేసేసుకొని కింది నుంచి యాస్టీజ్గా ఇప్పుడు ఇది ఎట్లుందో ఇట్లా ఈ దారం ఏందనంటే ఇలా ఉంచుకోవాలి. ఈ ఏలు పైన ఇట్లా చిన్నగా తీయాలి. ఇట్లా చిన్నగా తీసుకుంటూ ఓకే. నేను ఈ విధంగా అయితే వేస్తున్నాను. సిల్క్ దారం లేదండి, కాటన్ దాని పైన వేసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దీని తర్వాత ఇది వేసి చూసిన తర్వాత సిల్క్ దారం తెచ్చుకొని వేసుకోండి. నేర్చుకునేవాళ్ళు చిన్నగా తీయాలి. పెద్దగా తీస్తే ఏంటంటే బొంత కుట్టులాగా అయిపోతుంది. చాలా నీట్గా వస్తుంది. మనం నిదానంగా వేసుకుంటే, చేస్తూ ఉంటే, చేస్తే రాదు అనేది ఏముండదు. ట్రై చేస్తూ ఉండాలి ఏది కానీ. ఓన్లీ టైలరింగ్ అని కాకుండా ఇలా వర్క్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ నేర్చుకోవచ్చు, టైలరింగ్ చేయొచ్చు. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి సమ్మర్లో పిల్లలు నేర్చుకోవడానికైనా, పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, ఇలా దింపేసి బ్యాక్ ఇట్లా వస్తుందండి. దీనికి ముడి వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చూడండి ఎంత బాగా వచ్చింది, నీట్గా రౌండ్. నేను ఏ విధంగా అయితే రౌండ్ గీసుకున్నానో కాడ కుట్టు అంటారు దీన్ని. గొలుసు కుట్టు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.